ఈయన ఆదివారం వేళ ఇంకనూ రాలేదు. ఈయన కోసం పొయ్యి వెలిగించుకొని ఎదురు చూడవలసిందే తప్ప ముద్ద ముద్దట తెల్ల తెల్ల. నేను ఇంట్లో పడుకుంటే ఆయన వచ్చి అంగట్లో పడుకుంటాను. పోనీ కదా అని అంగట్లో పడుకుంటే ఆయన వచ్చి ఇంట్లో పడుకుంటారు. ఇంకా పిల్లలు పుట్టమంటే ఎలా పుడతారు చెప్పండి? ఏమిటి గాలికి పుడతారా ధూళికి పుడతారా? ఏమిటి వింటున్నారా? కాస్త కాస్తైనా మగవాడి గాలి సోగాలిగా. ఈ సంగతి అలా ఉంచండి. ఈ బడుత వేధవులు ఉన్నారు చూశారు. గురువు అమ్మ చెప్పిన మాట ఒక్క ముక్క కూడా విని చావు. ఈ పింఛాలి వేధవ, అంట్ల వేధవ, అప్పచ్చి వేధవ, తిండిపోతు మొత్తి వేధవ. ప్రొద్దునకి ఆదివారికి వెళ్ళారా? ఎంతవరకు రాలేదు. ఎక్కడ చచ్చాడు ఏమిటో. నాయన కేశవా పిలిచారా గురుగారు పోయారు అన్ని తెచ్చి అక్కడ ప్రొద్దునకి ఆదివారికి వెళ్ళారా? కాయగూరలు తెచ్చామండి. ప్రొద్దునకి ఆదివారికి వెళ్ళారు. ఎంతవరకు రాలేదు. ఎక్కడ తెచ్చారా అంటే కాయగూరలు తెచ్చారంటున్నారు. నేను చెప్తాను కదా తెచ్చారా కాయగూరలు? చెప్పిన కాయగూరలు తీసుకొచ్చా. ఎక్కడ పెట్టి తెచ్చారా? ఇంత లావు ఉంటుంది పేద కొమ్మ ఉంటుంది, ఎంత లావు ఉంటుంది పేద కొమ్మ ఉంటుంది. అతిథులు కూడా తెచ్చామోయమ్మ. గురువమ్మ పిలిచారా గురువు గారు పోయారు అన్ని తెచ్చి అక్కడ ఉంచామో. వంకాయలు తెచ్చానండి, మహా ఇష్టమని. వంకాయలు తెచ్చావు? మరి ఇంకేమో తీసుకొచ్చావు నాయన? ఇంకేం తెచ్చావు? తెచ్చామండి. ఏమో తెచ్చావు? తోటకూర తెచ్చాము, గోంగూర తెచ్చాము, తోటకూర తెచ్చాము, గోంగూర తెచ్చాము, అన్ని తెచ్చి ఎక్కడ ఉంచాము. గురువమ్మ పిలిచారా గురువు గారు పోయారు అన్ని తెచ్చి అక్కడ ఉంచాము. రేపు మీ గురువు గారు నాన్నగారు తద్దినం అని చెప్పాను. ఏంటి మా గురువు గారు తద్దినం? గురువు గారు తద్దినం కాదురా, పింజారి వేదవ, అంట్ల వేదవ, అప్రతి వేదవ, సుంఠ వేదవ. మీ గురువు గారు నాన్నగారు తద్దినం అని చెప్పాను. ఓహో, మా గురువు గారి తాలూకా నాన్నగారు తద్దినం. పప్పు రుబ్బమని చెప్పాను. రుబ్బగా లేదా? ఏమిటి చెప్పు వేదవా? పప్పు రుబ్బమన్నారు. పప్పు కాదురా, పప్పు రుబ్బారు. పప్పు అమ్మగారండి, మరి ఆ పప్పుతో ఏమేం చేస్తారు? చిల్లిగారు, పెరుగ్గారు. అమ్మగారు మరి ఈ రోజు ఏమిటో దగ 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 మెరిసి పడిపోతున్నారండి. ఆ వేల పడుతున్నదే అదే హారం, అది ఆన పెట్టారండి. ఓహో, మీ పుట్టిన దినం అందుకని చక్కగా అలంకరించుకున్నాను. బాగుంది కాదు? ఎవరు పెట్టారు? ఎవరేమంటారా? మా పుట్టినవారు పెట్టారు. ఓ, మీ పుట్టింటి వారు పెట్టారు. మరి వడ్డానం ఎవరు పెట్టారండి? ఇది నా మేనమామ గారు పెట్టారు. మీ మేనమామ గారు పెట్టారు. మరి అది మీ పుట్టింటి వారు పెట్టారు. ఇది మీ మేనమామ గారు పెట్టారు. మరి మా గురువు గారిని ముద్దుసరమ్మ నా కొడుకు ఏం పెడతాడు పిండాకుడు? ఒరే నాయన, నీ గురువు గారు ఉన్నారు చూసావు? ఎప్పుడో పెళ్ళని కొత్తలో పెట్టారు. ఎంతవరకు పెట్టలేదు. మొన్న పండగకి మా పుట్టింటికి వెళ్ళాలి కదా, ఓహో, మా అమ్మగారు మళ్ళీ నిక్షేపంగా చేపించారు. కూడా మా పుట్టిన వాళ్ళు మీరింట్లో పనులు చేసుకోలేరని నాయన కేశవ కంగారెందుకు? అక్కడే వస్తున్నాను కదా. ఒరే నాయన కేశవ, ఇంట్లో పనులు చేయలేక చూస్తున్నానండి. ఒక దాసిని కొని పెట్టండి అని మీ గురువు గారిని అడిగారు. ఎందుకు దాసిని కొన్నారా లేదా ముందు చెప్తాండి. ఒరే పరిస్థితుల్లో వీధిలో సుబ్బయ్యమ్మ గారింటికి వెళ్ళారు. సుబ్బయ్యమ్మ ఇంటికి వెళ్ళారా? ఒరే నాయన కేశవ, సుబ్బయ్యమ్మ చూసావు? వేధవముండ పోయి దానింటికి ఎందుకు వెళ్ళారా నాయన?
మీరు చూస్తారు మేము విషయం చెప్పితే సుబ్బయ్యమ్మ గారే ఇల్లే కాదు వెంకయ్యమ్మ గారింటికి కూడా వెళ్తున్నారండి. అంట్లో దాని ఇంటి కూడా వెళ్ళారు. రాని చెప్తారు, ఆయన రాని చెప్తారు. ఎక్కడవుతాయి నిన్ను చూస్తే? ఆటల లోపల నుంచి పుట్టుకొచ్చేస్తున్నాయి నిన్ను చూస్తుంటే. ఇవాళ మీరు ఆ వెంకయ్య ఇంటికి సుబ్బయ్య ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు? ఏమిటి కలహం నీ మాటలు గాని? వెంక మీ ఇంటికి సుబ్బయ్య ఇంటికి వెళ్ళానని మీ అందరూ చెప్పారా? మనలాంటి పచ్చన కాపురాలు చెడగొట్టడానికి ఇలాంటి వ్యర్థాలు చేరుతుంటారు. వాళ్ళ మాటల్లో నమ్మకం. నువ్వు పెట్టిన చలిదన్నం తిన్నారా? చద్దన్నం తిన్నారా? ఎక్కడెక్కుతుంది? చల్లన్నం నీకు పెట్టింది వాళ్ళు భోంచేసి నీ మీద నా మీద నీకు చాడీలు చెప్తారా? వాళ్ళకి ఏమైనా విశ్వాసం ఉందా? కుక్కకైనా విశ్వాసం ఉంటుంది కానీ వీళ్ళకు ఉందా? పక్కన పెట్టండి. ఇంటికి మీరు వెళ్ళి అరలేదు ముందు అది చెప్పు చావండి. ఎవరు? నేను ఎందుకు వెళ్తాను కలహం? చెప్పాడు మరి. మీరు వెళుతూ 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 సుబ్బయ్యమ్మ గారి ఇంట్లో చూడడం నేను చూశానండి. అవునా? ఎందుకు వెళ్ళారని అమ్మగారు వాళ్ళ ఇంట్లో వేడి నీళ్ళు తాగాను. అంట్లో దానిట్లో నీళ్ళు తాగనే ఉంటాడు ఎదుగుది నువ్వు. అందుకే నీళ్లు వెచ్చబెట్టుకొని ఇమ్మన్నాను. వీళ్ళ మాటకేం గాని అసలు వ్యవహారం. నువ్వు అన్ని ఏం తెమ్మని చెప్పావన్నీ తీసుకొచ్చాను కదా. అన్ని తీసుకొచ్చాను. శాంతించు. ఏంటమ్మా ఈ అన్యాయం? భర్తను ఎట్లా కొట్టుకు అన్యాయం కదమ్మా.
అయ్యయ్యో నువ్వు నా దగ్గర చెప్తాను. నువ్వు ఆ వేదఫలతో మాట్లాడితే నీకు వాళ్ళ బుద్ధులు వచ్చేస్తాయి. నా దగ్గర నువ్వు నేను చెప్తాను. నీకు ఎవరనుకున్నావు? నువ్వు ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నావని నీ సుఖం కోరి నీ సౌఖ్యం కోరి దాసిని కొని తెచ్చానే. అవును ఏమిటి? నా గొప్పతనం గురించి అలాగే చెప్తాం. అమ్మా ఈమె నా భార్య కళాకంఠి. నేటి నుంచి ఈ గృహానికి నీవు యజమానురాలు. ఈమె దాసి. అది యజమానురాలా? ఏమంటున్నారు మీరు? నేను ఇలాగన్నాను కదా. అంతకంటే ఎవరు తెలుస్తుంది? సరిగ్గా చెప్తాను వినైతే. అమ్మా నేటి నుంచి ఈ గృహానికి నీవు యజమానురాలవు. ఈమె దాసి. ఈమె చెప్పే పనులన్నీ చేసుకుని చక్కగా కాలక్షేపం చేయతల్లి. నీకు వచ్చిన భయమేమి లేదు. నిన్న పార్వతీ పరమేశ్వరులు సర్వదా రక్షిస్తారు. నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ ఏ వేళల్లో ఏ ఏ సేవలు చెయ్యాలో అన్నీ చెప్పేశాను. అయితే నేను పని చెప్తాను. మనం అంచానికి నొల్లు కట్టున్నాయి. అవును ఉత్తరం కట్టి వారం రోజుల నుంచి ఆ మంచం మీద పడుకోలేదు. అందుకే నల్లులు చేరేది. ఇవాళ పడుకోమా ఆ నల్లుల్ని మనం చంపుదాం. చాలే గాని వెళ్ళి దులిపి చావండి. వెళ్ళండి. నేను ఒక్కడిని దులపలేను. నువ్వు వాళ్ళతో నాకు సంబంధం లేదు. నువ్వురా ఇద్దరు కలిసి దులుపా. వస్తే దాసి చంద్రముతమ్మ. చంద్రముతో భానుమతో అంత పొడుగ్గా పిలవడం నాకు ఇష్టం లేదు. కానీ నిన్ను మాత్రం ఎంచక్క ఎవడు వింటున్నావా? ఎంచక్క హంసనారి అంటారు. అలా కొడుతుంది. సరే ఎందుకు ఏమేమి పనులు చేయడం వచ్చా? నాకే పనులు రావమ్మా. ఊరే నాయన కేసురా. ఏ పని పాట చేత కాదు. మనం పెడితే మాత్రం కొంపాలు లాగిస్తుందో నాయన. అమ్మా మీరు ఎలా చెప్తే ఎలా నడుచుకుంటానమ్మా. చెప్పిందే చేస్తాను, పెట్టిందే తింటాను తల్లి. అలాగే చేద్దాం. వస్తే దాసి ఒకసారి ఇల్లు వచ్చి పెట్టవే. ఎలా ఊరుస్తావు అది చూస్తాను. ఏమంటా ఇల్లు ఓడటం కూడా సరిగ్గా ఓడటం చేత కాదు. నా ప్రారంభానికి మీరెక్కడ దగ్గరంటే నా కర్మ కాకపోతేను వచ్చావు. ఏమిట్రా పింఛారు లేదు? ఏమిట్రా నేను చేస్తుంది అదే. నువ్వు నాకే తప్పక్కర్లేదు. అర్థమవుతుందా? అలా నుంచి వచ్చావు. ఇల్లు ఎలా ఓడవడం ఒక్కసారి నేను ఊడ్చి చూపిస్తాను. చూసి నేర్చుకోతారు. అలా దూరంగా ఏంటి చీపుడు తీసుకున్నా ఇలా సరి చేసుకోవాలి. అమ్మగారండి నట్టు విరిగిందా? అమ్మగారండి వైద్యశాలకు తీసుకెళ్ళమంటారేమిటి? ఓహో అలాగే వస్తానమ్మా. ఎక్కడైనా కొన్ని పనులు అప్పు చెప్తాను. అవి అలా సరిగా చేయలే వాళ్ళు పడుతుంది. అలా దూరంగా చూడు తోట కనిపిస్తుంది. 50 ఎకరాల తోట. అక్కడికి వెళ్ళి బండిని పేడ చేయాలి. అలాగే పూట పూటకు 50 లీటర్ నీళ్లు నేరుగా మోసుకుంటూ రావాలి. అలాగేనమ్మా. అక్కడ పనులన్నీ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏమో చేస్తాను. ఇంట్లోకి వచ్చిన వెంటనే ఇల్లు ఓడ్చాలి, చల్లాలి, ముగ్గు పెట్టాలి.
అన్నానికి వేడిని పెట్టాలి. అలాగే చేస్తాను. అంతే కదా, అలాగే కాదు, మా భోజనం అయిన తర్వాత మా కాళ్ళు కూడా అలాగే చేస్తాను.